సార్ చెప్పండి. చేసంటే చూపించు. కట్టారు కదండి, ఇదే తాళం. ఓకే దాన్ని సిల్లిగా చెప్పడం ఎందుకండి? దండం పెట్టి గుండెకి హత్తుకొని కాళ్ళు మొక్కి దర్శనం చేసుకోండి. కాళ్ళు మొక్కి మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకున్నారా? అవునండి. క్షణం ఎలా మీరు కెమెరా పెట్టి చూసినట్టు చెప్తున్నారు? నాకు కూడా దివ్య దృష్టి ఉందేమో. 4 సార్లు అఘోరమ్మని ఇంటర్వ్యూ చేసేటప్పటికి నాకు కూడా దివ్య దృష్టి వచ్చిందేమో. ఓకే, మంచిదే కదండి, చెడేది మంచిది అనేది తెలుస్తూ ఉంటది. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ మ్యారేజ్ ఎక్కడ చేసుకోబోతున్నారు? ఒక జ్యోతిర్లింగం దగ్గర చేసుకుంటాం. ఓకే, జ్యోతిర్లింగం లోపల వెళ్ళి అక్కడ కొంతమంది సమక్షంలో చేసుకుంటాం. ఇప్పుడు ఆ రెండు సార్లు చేసుకున్న పెళ్ళిళ్ళు వీడియో తీసుకోలేదా, ఫొటోస్ తీసుకోలేదా? ఉండే, బట్ నా దగ్గర ఫోన్లు ఆగాయి కదా. అవి ఉంటే ఇప్పటికి మీడియాలో ఎప్పుడో రిలీజ్ చేద్దాను. ఆ ఫోన్లు పగులుతూ ఉంటాయి నాయి. ఇప్పుడు నెక్స్ట్ పెళ్ళి లైవ్ లో చేసుకుంటారా లేకపోతే లైవ్ ఇస్తాము, అందరికి లైవ్ ఇస్తాము. లైవ్ ఇస్తారా? పెళ్లి చేసుకున్నప్పుడు ముందు రోజు చెప్పండి అయితే. అందరికి ముద్దపప్పు ఆవకాయ ఉంటది వచ్చిన వాళ్ళకి. మరి అఘోరి శ్రీవర్షం 3వసారి పెళ్లి చేసుకుంటారంట. సో మేము మేజర్లం కాబట్టి మా ఇష్ట ప్రకారం నేను గతంలో నరకాన్ని అనిపించాను. చెప్పాలంటే ఇంకొకటి 3 is our లక్కీ నెంబర్ అన్నమాట. మా ఇద్దరు లక్కీ నెంబర్ 3. సో 3 ముళ్ళ బంధం, 3వసారి పెళ్లి. ఈసారి పెళ్లి చేసుకోండి అమ్మాయి పంపించినట్టు 3వసారి అందరి ముందు పెళ్లి చేసుకోండి ఇంకా అని చెప్పని అమ్మాయి ఆజ్ఞ ఇస్తున్నట్టున్నారు. సో త్రినేత్రుడు విడదీయడం ఎవరి వల్ల కాదు. విడదీసే అంత ప్రయత్నించకండి ఊరికే. ఎందుకంటే ఇది మా ఇద్దరి జీవితాలకు ముడిపడి ఉంది. కొత్తగా ఒక 2 ప్రాణాలని సభ్య సమాజం కోల్పోదని అనుకుంటున్నాం. ఓకే, మీరు ఎలా హ్యాపీగా ఉండాలనుకుంటే అలా హ్యాపీగా ఉండవచ్చు. మీరు ప్రజల్ని, తల్లిదండ్రుల్ని మోసం చేయనంత వరకు. అఫ్కోర్స్ తల్లిదండ్రులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు అంగీకరించారంటున్నారు కాబట్టి. నాకు మీ తల్లిదండ్రులు బాధపడతారని తెలిసిందంటే వేరే విధంగా నేను అని ఉండేవాడిని. కానీ మీ పేరెంట్స్ అంగీకరించారు అని అంటున్నావు కాబట్టి ఓకే, నేను ఆ యాంగిల్లో తీసుకోవట్లేదు. లేదంటే కొంచెం నేను క్రాస్ క్వశ్చన్ చేసి ఉండేవాడిని. మీ తల్లిదండ్రులను ఏడిపిస్తున్నావా అని శ్రీవర్షిని కొంచెం నేను క్రాస్ క్వశ్చన్ చేసి ఉండేవాడిని. బట్ నువ్వు చెప్పేది ఏంటంటే మా తల్లిదండ్రులు అంగీకరించారని చెప్తున్నావు. సో అంతిమంగా ఎవరు ఎలా హ్యాపీగా ఉంటారు, ఎదుటి వాళ్ళు మోసం చేయకుండా అనేది మనకి ఇష్టం. మరేంటి మీ అత్తమ్మ మామగారిని అఘోరి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళేది ఏమైనా ఉందా? వాళ్ళని చూసేది ఏమైనా ఉందా? ఆశీర్వాదం తీసుకునేది ఏమైనా ఉందా? యా డెఫినెట్లీ వెళ్ళాము. ఆశీర్వాదం తీసుకున్నది 4వ రోజు ఏమో వెళ్ళాము, ఆశీర్వాదం తీసుకున్నాము. అత్తయ్య మావయ్య అని పిలిచాను, వాళ్ళు కూడా చక్కగా చాలా బాగా చూసుకున్నారు. ఇంకా తల్లి అని పిలుస్తుంది మా అత్తమ్మ నన్ను. పార్వతి లాంటి కోడలు మాకు వచ్చిందని అన్నారా ఏంటి? జనరల్ గా మహాలక్ష్మి లాంటి కోడలు వచ్చింది అంటారు కదా. తల్లి అని పిలుస్తాను చెప్పి తల్లి అని పిలుస్తారు. మావయ్య కూడా అంతే పిలుస్తారు. నిన్ను తల్లి అని పిలిచారు. వాళ్ళైతే చాలా హ్యాపీ అండ్ దొరికింది నీకు కూడా, నీకంటూ ఒకళ్ళు ఉన్నారు నిన్ను చూసుకోవడానికి అని చెప్పని వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, ఎప్పుడైనా అఘోరి దగ్గర మామూలు లైఫ్ లో ఉన్నప్పుడు సరదాగా డాన్స్ పాటలో పాడతాం కదా, ఏంటంటే ఏంటమ్మా ఏంటంటే మెయిన్ ఏంటంటే మా క్యాస్ట్ కూడా సేమ్. ఫీలింగ్ ఉందా ఏంటి? క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అంటే రివీల్ చేసుకున్నది అంటే కలిసాము అనుకోకుండా, పెళ్లి అయ్యింది అనుకోకుండా, సేమ్ క్యాస్ట్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే మేబీ మేము గత జన్మలో నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్ ఏమో. అన్ని కలిసి వస్తున్నాయి. ఇంకా అందుకే 2 సార్లు విడగొట్టిన 3వసారి 3వసారి బంధం ఇలాగే స్ట్రాంగ్ గా ఉంటది. ఇంకా ఎప్పుడు విడిపోదు. ఎంతమంది వచ్చినా కూడా ఇలాగే. ఏదైతే అసలు ఆ చెయ్యిలా పెట్టండి, ఆ కలర్కి ఏమైనా మ్యాచ్ ఉందా? అఘోరి అనిపించట్లేదా మీకు? అంత అందమైన అమ్మాయిని తీసుకొస్తాను, ఆ కలర్కి ఏమైనా మ్యాచ్ అవ్వట్లేదని అనిపించట్లేదా? అలాంటివి మాకేముండయి. నేను
ఒక్క నిమిషం. బూడిద రాసుకుంటే ఈమె కంటే అందంగా ఉంటాను, ఓకేనా? బూడిద రాసుకుంటా తెల్లగా ఉంటాం కదా, చితాభస్మం కదా. చితాభస్మ మమ్మల్ని ఎవరన్నా విడదీయడానికో మా మధ్యలోకి వచ్చి ఇంకా చాలా స్ట్రాంగ్ ఒత్తిడి బాగా ఎక్కువ అయిపోతే ఈ రెండు చేతులు ఎలాగైతే కలిసిపోయాయో ఇలాగే ఈ దేహాలను వదిలేసే అంతవరకు స్థితి తేకండి, మాకు హ్యాపీగా ఉంటాము, ఓకేనా? తెలుగు రాష్ట్రాలలోకి రాకపోయినా మాకేమో అంత ఇదేం కాదు. యావత్ దేశంలో బహుశా అర్థం చేసుకుంటారేమో, అంటే మీరు మోసం చేయడం లేదు, మీరు ఫేక్ కాదు అన్న తర్వాత బహుశా అర్థం చేసుకునే వాళ్ళు పెరిగే అవకాశం ఉంటుందేమో. అంటే మీరు ఎక్కడో నచ్చలేదు కాదు, అంటే అగోరి నేను ఏమంటానంటే మీరు చేసిన వాటిలో ఎక్కడో డిస్కనెక్ట్ అయ్యారు జనాలకి, అంటే కొంచెం గొడవ పడటం, ఆందోళన చేయడం. ఇప్పుడు మీరు నవ్వుతూ ఉన్నట్టుగా ఇంతకుముందు ఎక్కడ లేరు. అది ఎలాగంటే నానా, నేను వచ్చిన ప్రదేశం నుండి వచ్చాను, నేను అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. అప్పటికిప్పటికి మాట తీరు మారింది, ఎవ్రీథింగ్ చేంజెస్ వచ్చాయి, ఆల్రెడీ చూస్తుంటారు మీరు. ఎందుకంటే సభ్య సమాజంలోకి వచ్చినప్పుడు మనం కూడా కొన్ని మారాల్సి వస్తుందని వాటిని, అంటే ఏది పోరాటం ఆపలే కానీ కొద్దిగా ఎక్కడెక్కడ ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి, ఇవి నేర్చుకున్నాను. చాలా మంది గైడ్ లైన్స్ చేశారు, చాలా మంది గైడ్ చేశారు నన్ను. చాలా మంది సాములు గైడ్ చేశారు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు గైడ్ చేశారు, ఇలా కాదమ్మా, ఇలా వెళ్ళాలి, ఇలా అని. చాలా మంది భక్తులు అయితే ఇంకా అమ్మ అది కాదమ్మా, ఇక్కడ ఇలా మాట్లాడాలి, ఇలా ప్రవర్తించాలి, ఇక్కడ ఇలా పోరాడాలి. ఎందుకంటే సభ్య సమాజంలో నార్మల్ వాళ్ళు బతికినట్టు మేము బతికి రాలే కదా. సడన్ గా వచ్చేవరకు ఆ కోణంలో అలా వెళ్ళిపోయింది. గత 4 months నుండి మొన్న ఎప్పుడు నేను మళ్ళీ వెళ్ళినా కదా, ఒక 1 month 1.5 month కిందట ఎక్కడైతే నేను మళ్ళీ దర్గా గురించి మాట్లాడానో అక్కడ అవేర్నెస్ వచ్చిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ నేను ఒక్క కాంట్రవర్సీకి కూడా వెళ్ళలేదు. ఇంకా సామరస్యంగా వెళ్తున్నాను. ఎన్నో అనాథాశ్రమాలకు వెళ్ళాను, అన్నదానాలకు నా వంతుగా నేను చేశాను. అలా ఇంకా నాకు తోచిన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. నో కాంట్రవర్సీస్ అని ఫిక్స్ అయిపోయాను. ఏ కాంట్రవర్సీలకు నేను దిగను, నాకు వద్దు కూడా. ఇంకోటి ఏంటంటే మీరు అడ్డగారు కదా, పోలీసులతో గొడవ పెట్టుకుని, భక్తులతో గొడవ పెట్టుకుని, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళతో గొడవ పెట్టుకుంటున్నారు అని. ఈ గొడవ అనేది ఎందుకు వస్తుంది అంటే, ఒక చోట ఆగి ప్రశాంతంగా తిందాము, ఒక ముద్ద అనేది హ్యాపీగా ఒక చోట ఆగి తిందాము, డ్రైవింగ్ చేసి ఉంటారు కదా, చక్కగా తినేసి పడుకుందాము అని చెప్పి థాట్ లో ఆగి తింటారు, మంచిగా రెస్ట్ తీసుకుంటారు. అదే తినే టైంలో, రెస్ట్ తీసుకునే టైంలో వచ్చి అద్దాలు కొట్టి డిస్టర్బ్ చేస్తారు. లేదు నాన్న తింటున్నారు, రెస్ట్ తీసుకుంటున్నాను, నేను 2 hours ఇక్కడే ఉంటాను, తర్వాత వచ్చి మాట్లాడండి అంటే ఒక్క సెల్ఫీ అని చెప్పి ఇబ్బంది పెడతారు. ఈమె ఏమంటుందంటే, నన్ను ఇబ్బంది పెట్టొద్దు ప్లీజ్, తినేటప్పుడైనా కానీ, ఈవెన్ మూత్రానికి వెళ్ళేటప్పుడు కూడా వదిలిపెట్టట్లేదు. అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా కొంతమంది అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నపిల్లని మీకు చెప్పేంత పెద్దదాన్ని కాదేమో, చిన్నపిల్లని నాకే అర్థమైంది ఆ విషయం, నేనే దగ్గరుండి చూశాను ఆ బాధ అనేది ఎలా ఉంటది అనేది. ఇప్పుడు చూసే భక్తులు మీరు కూడా ఎంతో మంది అర్థం చేసుకుంటారు అని చెప్పని, తను తప్పేం లేదు అని అనుకుంటారని చెప్పి నేను ఊహిస్తున్నాను. అదే బహుశా అర్థం చేసుకునే